హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఒకటైతే రిలీజ్ కావడం జరిగింది. 10th ఇంటర్ డిగ్రీ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. గ్రౌండ్ స్టాఫ్కి సంబంధించిన ఉద్యోగాలు. వీటికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేసుకోవాలో చివరిదాకా చూసి అప్లై చేసుకోండి. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి. అలాగే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే అఫీషియల్గా మనకు ఎయిర్ ఇండియా నుండి అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో సో అక్కడ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వన్స్ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చూసుకుందాం. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, నోటిఫికేషను అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది వేరియస్ పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సదరన్ రీజియన్లో ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ అన్నారు. అంటే మీ వర్క్ని బట్టి బాగా చేస్తే కాంట్రాక్ట్ అనేది పొడిగిస్తూ వెళ్తారు. ఎన్ని సంవత్సరాలు అనేది మెన్షన్ చేయలేదు కానీ మనకు మీరు బాగా వర్క్ చేస్తే మీ కాంట్రాక్ట్ అనేది పొడిగిస్తూ ఉంటారు. సో ఎవరైనా కూడా ఇంటర్నల్ క్యాండిడేట్స్ మీద ఆల్సో అప్లై అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైనా కూడా ఈ ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు. సో వీటిలో మనం చూసుకుంటే గ్రౌండ్ స్టాఫ్కి సంబంధించిన ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా చూసుకుంటే ఫస్ట్ జాబు కస్టమర్ ఏజెంట్కి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేట్స్ 10+2+3 అంటే బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ లేదు, మిగతా ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో శాలరీ దీంట్లో బేసిక్ పే మీకు 19,350 లభిస్తుంది. 8 వ్యాకెన్సీస్ ఉన్నాయి. జనరల్ అభ్యర్థులు 28 ఇయర్స్ వరకు, ఓబీసీ 31 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ కస్టమర్ ఏజెంట్కి సంబంధించి ఇంటర్మీడియట్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 16,530 రూపీస్ నుండి మీకు బేసిక్ పే స్టార్ట్ అవుతుంది. 4 వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ మనకు ర్యాంప్ సర్వీస్ ఏజెంట్ 3 ఇయర్స్ డిప్లొమా అనేది చేసి ఉండాలి. మెకానికల్, ఎలక్ట్రికల్, ప్రొడక్షన్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో, లేదంటే ఐటీఐ అయినా చేసి ఉండాలి రిలవెంట్ ఫీల్డ్లో. 19,350 రూపీస్ అనేది మీకు ఇక్కడ శాలరీ స్టార్ట్ అవుతుంది. మనకు 2 వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇవి. నెక్స్ట్ యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్కి సంబంధించి 10th క్లాస్తో పాటు ఎవరికైతే హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. టోటల్గా 6 వ్యాకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ హ్యాండీమ్యాన్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. 25 ఇక్కడ వ్యాకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది వీటికి సంబంధించి. సో అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ చూసుకుంటే 1 May 2022 రిలీజ్ చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంటే కస్టమర్ ఏజెంట్ ఆర్ జూనియర్ కస్టమర్ ఏజెంట్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబులే. మీరు వర్క్ ఏం చేయాల్సి ఉంటుంది అని ఒక్కసారి మనం గమనిస్తే సో ఇక్కడ ప్యాసింజర్ని చెక్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళ రిజర్వేషన్ కానీ బోర్డింగ్ కానీ అన్నీ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. మొత్తం 3 షిఫ్ట్లు అయితే ఉండడం జరుగుతుంది. కొన్నిసార్లు నైట్ షిఫ్ట్లు కూడా మీకు ఇక్కడ వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ ఉద్యోగాలకు సంబంధించి వీక్లీ ఆఫ్ ఉంటుంది. మీకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. దాని తర్వాత చూసుకుంటే గ్రూప్ డిస్కషన్ చేసి ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారు. నెక్స్ట్ ర్యాంప్ సర్వీస్ ఏజెంట్ ఆర్ యూటిలిటీ ఏజెంట్కి సంబంధించిన జాబ్ ఏముంటుందంటే సో డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. ట్రాక్టర్ కానీ బస్సు కానీ గ్రౌండ్ సర్వీస్ ఎక్విప్మెంట్ని ఇక్కడ ట్రావెల్ చేస్తూ మీరు ఇక్కడ వీటికి సంబంధించి ఇక్కడ డ్రైవింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మీకు డ్రైవింగ్ వచ్చా లేదా అనేది చెక్ చేస్తారు. నెక్స్ట్ హ్యాండీమ్యాన్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే బ్యాగేజ్, కార్గో లోడింగ్ అండ్ ఆఫ్ లోడింగ్ అంటే మీరు ఎయిర్పోర్ట్లో ఏరోప్లేన్లు అయితే వస్తాయి కదా, సో అందులో నుండి మీరు ఇక్కడ కార్గో అనేది లోడింగ్ అండ్ ఆఫ్ లోడింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఇంగ్లీష్ పారాగ్రాఫ్ రీడింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, చెక్ చేస్తారు. నెక్స్ట్ వెయిట్ లిఫ్టింగ్, రన్నింగ్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఉద్యోగాలకు అయితే భర్తీ చేస్తారు. సో 1/5/2022 నాటికి ఏజ్ అయితే సరిపోవాల్సి ఉంటుంది. మీ డిగ్రీ కూడా కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ. వీటికి అప్లై చేయాలంటే 18/5/2022 లోపల మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ని పంపించాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ని పంపించేటప్పుడు ఎన్వలప్ మీద పోస్ట్ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అది మెన్షన్ చేసి AIASL విజయవాడ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎటువంటి డిమాండ్ డ్రాఫ్ట్ అయితే మీరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎటువంటి డీడీకి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు మీరు అప్లై చేసే టైంలో. ఓకే, సో మీరు ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో దాంతోపాటు మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రిజిస్టర్ ఆర్ స్పీడ్ పోస్ట్ ద్వారా
హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్, ఏఐ యూనిటీ కాంప్లెక్స్, పల్లవరం కంటోన్మెంట్, చెన్నై 600043 ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. సో దాని తర్వాత మీకు రిప్లై అనేది రావడం జరుగుతుంది. మీరు దీనికి సంబంధించి షార్ట్ లిస్ట్ అయ్యారు, సో మీరు ఈ డేట్కి ఈ టైంకి రావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి అని చెప్పి క్లియర్గా వాళ్ళు మీకు పంపించడం అయితే జరుగుతుంది. మీకు ఇక్కడ వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. అప్పుడు మాత్రం 500 రూపీస్ డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. సో ఎవరి పేరు మీద అంటే ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ పేయబుల్ అట్ ముంబై అనే పేరు మీద డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయ్యి మీకు రిప్లై వచ్చిన తర్వాత మాత్రమే ఈ డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి మాత్రం ఆ డిమాండ్ డ్రాఫ్ట్ కూడా తీయాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే, మీరు దీనికి అప్లై చేయాలి అనుకుంటే రీసెంట్గా 6 months ఓల్డ్ లోపలే ఉండే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఒకటి పెట్టాల్సి అయితే ఉంటుంది. తర్వాత మనకి ఏదైతే డాక్యుమెంట్స్ ఇక్కడ మెన్షన్ చేశారో సో అవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీరు సైన్ చేయాల్సి ఉంటుంది జిరాక్స్ కాపీస్ మీద. సో అప్లై చేయడం కూడా చాలా ఈజీ మీకు ఇక్కడ. సో మీకు ఇది అప్లికేషన్ ఫామ్ అయితే అడ్వర్టైజ్మెంట్ అంటారు, టాప్లో మీకు నంబర్ ఉంటుంది. సో అక్కడైతే మీరు మెన్షన్ చేయండి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది వదిలేయండి. సో తర్వాత మీరు ఇది ఆఫీస్ యూజ్ ఓన్లీ అని మెన్షన్ చేశారు కాబట్టి అవసరం లేదు, సారీ అండి. ఇది ఆఫీస్ యూజ్ ఓన్లీ అన్నారు కాబట్టి మీరు అప్లై దీంట్లో ఏమీ ఫిల్ చేయొద్దండి. ఓకే, మీరు ఇక్కడ నుండి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తగిలిచ్చి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, దాని తర్వాత మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో ఎప్పుడైనా రిజిస్టర్ చేసుకున్నారా అని ఉంటుంది. చేసుకొని ఉంటే ఎస్ అని చెప్పి రిజిస్టర్ నెంబర్ పెట్టండి, లేదంటే నో అని చెప్పి వదిలేయండి. సో అన్ని డిస్టిక్లో ఎంప్లాయ్మెంట్ ఆఫీసెస్ అయితే ఉంటాయి, అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, ఉంటే పెట్టండి లేకపోతే వదిలేయండి. మీ పేరు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత వచ్చి మీ ప్లేస్ అండ్ స్టేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, జెండరు, తర్వాత వచ్చి మీరు మ్యారిటల్ స్టేటస్ మీకు పెళ్ళయిందా లేదా అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నేషనాలిటీ, మీ రిలీజియన్ ఏంటి, మీ మదర్ టంగ్ ఏంటి, మీ పాన్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, తర్వాత మీ క్యాస్ట్ ఏంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. లాంగ్వేజెస్ మీరు ఏ విధంగా మాట్లాడగలరు, ఏ విధంగా చదవగలరు అనేది మెన్షన్ చేయండి. మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయండి. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి వివరాలు ఇవ్వండి. సో తర్వాత డీడీ, సో ఇది అయితే మీకు అవసరం లేదు ఇప్పుడే, తర్వాత ఇది. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఫిల్ చేసేసి ఏదైతే అడ్రస్ నేను చెప్పానో ఆ అడ్రస్కి అయితే ఎన్వలప్లో పెట్టి సపోర్టింగ్ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు, సో ఇలాంటివన్నీ కూడా పెట్టి ఏదైతే అడ్రస్ చెప్పానో ఆ అడ్రస్కి అయితే మీరు ఈ అప్లికేషన్ని పంపించేయండి. చాలా సింపుల్గా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. చాలామంది అడుగుతూ ఉంటారు ఎయిర్పోర్ట్లో జాబ్స్ ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి. సో నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. మీరు స్టార్టింగ్లో ఎటువంటి పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. వన్స్ మీరు సెలెక్ట్ అయ్యి మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు అని చెప్పి అప్డేట్ వస్తేనే మాత్రం డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. అది కూడా ఆన్లైన్లో పే చేయట్లేదు కాబట్టి ఎటువంటి రిస్క్ కూడా లేదు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.